ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్యం భక్తి అంటే దేవుడి పట్ల మానవులు చేసేటువంటి భక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32 చదువుకున్నాం. అక్కడ హిజ్కియా గురించి రాయబడింది. ఏమని రాయబడింది అమ్మా? హిజ్కియా తన జీవితంలో చేసిన ఇతర కార్యాల గురించి, అతడు చూపిన భక్తి గురించి, యెషయా రాసిన దర్శనాల గ్రంథంలోను అలాగే రాజుల గ్రంథాల్లో కూడా రాయబడింది. ఇక్కడ మానవుడు భక్తి మార్గం నడుస్తాడు. అందరూ కూడా భక్తి మార్గం కావాలని కోరుతారు. కానీ ఆ భక్తి వీ హ్యావ్ టు షో అవర్ గుడ్నెస్, మన మంచితనం భక్తి జీవితాన్ని లోకానికి చూపాలి. ఇక్కడ ది గుడ్ హీ డిడ్ అంటే మంచి చేశాడు ప్రజలకి. తను రాజు అయిన తర్వాత ప్రజలకి మేలు చేశాడు. హిజ్కియా జీవితంలో 1-2 చిన్న తప్పులే కానీ చాలా భక్తి గలవాడు. చాలా భక్తి గలవాడు. మరి చాలా తక్కువ స్థాయి నుంచి స్టార్ట్ అయ్యాడు. చాలా అధిక సంపన్నుడుగా దేవుడు అతన్ని చేశాడు. ఆ చిన్న తప్పులు ఏంటంటే మనం గ్రహించలేని తప్పులు ఏంటంటే అయ్యి 25వ వచనం చదవండి ఎవరైనా. ఏంటి హిజ్కియాలో ఉన్న ఒక తప్పు ఏంటంటే అతడు మనసున గర్వించాడు. ఎక్కడుందమ్మా గర్వం? చూసారండి, భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. గర్వం ఏ కోశాన మనలో ఉన్నా మనకు నష్టం కలుగుతుంది. దేవుడు సమస్త ఇవ్వగలవాడు, సమస్త ఆశీర్వాదాలకు కర్త. మన దేవుడు మనకు అన్నీ ఇవ్వగలిగిన సామర్థ్యం గల సర్వశక్తి గల దేవుడే. నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆయనే, రాజుగా చేసింది ఆయనే, అధిక పేరు కలుగజేసింది ఆయనే, ఉన్నత శిఖరాలు ఎక్కించింది ఆయన, కోటలో ఉండటానికి సహాయం చేసింది ఆయన, భార్యలు బిడ్డలు ఇచ్చింది ఆయనే, అన్నీ చేశాడు. మనలో తెలియకనే కొన్నిసార్లు గర్వం ప్రవేశిస్తుంది. ఏం ప్రవేశిస్తున్నామో గర్వం. ఆ గర్వం బట్టి దేవుడు అతను శిక్షించాడు. అతను రోగి అయ్యాడు. పై వచ్చిన 24 వచ్చి చదవమా. ఆ దినములలో హిజ్కియా రోగి అయి, చూసారండి, హృదయ గర్వం మనలో ఉంటే, మనసులో గర్వం ఉంటే మరణకరమైన రోగం వస్తుంది. జాగ్రత్త. మనం గర్వించడానికి ఏమీ లేదు. మనం పొందిన ఈవులన్నీ దేవుడిచ్చినవే. నీకు పొలాలున్నా, ప్లాట్లున్నా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నా, ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలున్నా, ఎక్కువ మంది బిడ్డలు పుట్టినా, వాళ్ళు కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నా, నెలకి లక్షలాది రూపాయలు సంపాదన వస్తున్నా, అదంతా దేవుడు నీకు ఇచ్చిన ఈవులు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఎక్కడ బయట నీ యొక్క గర్వం అనేది ప్రజలకు కనబడకూడదు. అందున లోన కూడా ఉండకూడదు. ఎందుకంటే లోన మాత్రం దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు పై రూపాన్ని చూడడు, దేవుడు హృదయాంతరంగానే చూస్తాడు. కాబట్టి దేవుడికి ఇష్టం లేని పాపంలో ఇది ఒక గొప్ప పాపం. అసలు పరలోకంలో ఉండవలసిన ఒక దేవదూతను ఆడి సమూహాన్ని పైనుంచి కింద పడదలసిన కారణం కూడా అతని హృదయంలో ఉన్న గర్వమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోగం వచ్చినప్పుడు అతడు హృదయ గర్వం విడిచి ఏం చేశాడమ్మా? తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము, ఎందుకంటే రాజు సంపన్నుడయ్యాడంటే రాజ్యం అంతా సంపన్నం అయిపోయింది. ఈ రాజుగారు అధిక సంపన్నుడు అంటే అర్థం ఏంటంటే రాజుగారు ఒక్కడే బోల్డ్ ఆస్తి సంపాదించుకున్నారు కాదు, ప్రజలందరూ సంపాదించుకున్నారని అర్థం. దేవుడికి స్తోత్రం. ప్రజలందరూ కూడా అధిక సంపన్నులయ్యారు. కాబట్టి గర్వం ఈయనలో కాదు, ఈయనలోని బట్టి మళ్ళీ ప్రజల్లో కూడా వచ్చేసింది. అప్పుడు మరి దేవుని యొక్క స్వరానికి లోబడి
హిజ్కియా దేశ ప్రజలందరూ హృదయగరం విడిచి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ దేశాన్ని స్వస్థపరిచాడు. హిజ్కియా రాజును కూడా స్వస్థపరిచాడు మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు చూపిన భక్తి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం దేవుడు చూసేందుకు వీలుగా మనం భక్తిని చూపించాలి ఆయనకి. నువ్వు భక్తిని నీ హృదయంలో చూపించాలి. నీ ఉన్నటువంటి ఏరాలో నీ యొక్క తరములో ఉన్నటువంటి ప్రజలకు నువ్వు హృదయ గర్వం కూడా లేనివే, ఏ విధమైన గర్వం లేనివాడు అని నీవు కనుపరుచుకోవాలి. నీలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని నువ్వు తప్పనిసరిగా కనుపరుచుకోవాలి. చూడండి, కొన్నేళ్ళ గురించి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో ఉంటుంది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏంటి సంగతి అని దూతను అడిగాడు. 3 గంటల వేళ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దూత వచ్చాడా? అందుకు దూత, అబ్బాయి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. ఈ కొర్నేలు అనేవాడు కూడా ఒక మంచి భక్తిపరుడు. కైసరయ్యలో ఉంటున్నాడు. రోమా గవర్నమెంట్ తరపున ఉద్యోగి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. అమ్మా, ఇటలీ పటాలమనబడిన పటాలంలో భక్తిపరుడు కొర్నేలు అన్యుడైనప్పటికీ ఇతను కూడా ఒక భక్తిపరుడు. ఇతను భక్తి అంటే ఇతరులో ఏముందండి? ప్రార్థనలు చేస్తున్నాడు. చెప్పు, నువ్వు చదివింది కరెక్ట్. చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. ఒకడు భక్తిపరుడని చూపించడంలో తన ఇంటి వారందరితో కూడా దేవుడు అంటే భయభక్తులతో నడుస్తున్నాడు. భక్తిలో మరొక విషయం ఏంటంటే ప్రజలకు బహుగా ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, భక్తి జీవితం అంటే ఇలా ఉంటుంది. భక్తి జీవితం అంటే అతను అన్యుడిగా ఇతను కూడా ఒక మాది. దేవుని దూత వచ్చి చెప్తున్నాడు. ఆ కొర్నేలుతో 4వ వచనం సగభాగంలో దూత వచ్చాడు. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరు. అంటే భక్తి జీవితం అంటే అసలు ప్రార్థన లేకుండా జీవించడానికి కాదు, ధర్మ కార్యాలు చేయకుండా ఉండటం అని కాదు. జాలితో నిన్ను ఆ స్థితిలో ఉంచాలి, ఆ అడుక్కునే ఉన్న స్థానంలో నిన్ను ఉంచాలి. కాబట్టి మనం ధర్మ కార్యాలు చేయాలి. నేను బాగా ఉన్నాను, నేను గొప్పవాడిని కాబట్టి ఇలా ఉన్నాను, నన్ను దేవుడు ఇలా చెప్పుకునే కబుర్లు కాదు. నిన్ను గొప్పవాడుగా చేసిన తర్వాత నీ ఎదుటి పేదవాళ్ళు కూడా కనపడతాడు. అలా ఉంచుతాడు దేవుడు. ధనవంతుడు ఒకడు, నేను అతని ఇంటి ముందు లాజరు అనే దరిద్రుడు. కాబట్టి నిన్ను ధనికుడిగా చేసిన దేవుడు నీవు ఇతరులకు సహాయం చేయాలని కోరుతున్నాడు. దేవుడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. నేను దేవుడికి బాగా ప్రార్థన చేస్తున్నాను అంతటితో అయిపోయాడు. ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. భక్తి జీవితం అంటే ఇలా ఉండాలి. భక్తి జీవితం అంటే నేను ఎవరికి సహాయం చేయను, ప్రార్థన చేయను, కుటుంబంతో భయభక్తులు ఉండనని కాదు. కుటుంబంతో భయభక్తులు ఉండాలి, అందరూ భయభక్తులు నడుచుకోవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, ఇతరులకు ధర్మ కార్యాలు. మొదట చదువుకున్న మాట అంటే అతడు చూపిన భక్తి, ఎవరు హిజ్కియా చూపిన భక్తి గురించి చెప్తున్నాడు. అదే విషయాన్ని కొర్నేలు కూడా తనకున్న భక్తిని కనబరిచాడు. అది దేవుడు కూడా చూశాడు. హల్లెలూయా. కాబట్టి భక్తి చూపించేదై ఉన్నది. రెండో విషయం ఏంటంటే యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనంలో లోపల హృదయపూర్వకమైన భక్తి గురించి రాయబడింది. దోస్ హూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. చదువుతారమ్మా 36:13 యోబు గ్రంథం. అయినను లోపల
లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు. చూసారండి, క్రోధం అంటే పగ. క్రోధం అంటే ఏంటి? పాస్టర్ గారి మీద పగెట్టుకున్నావు అనుకోండి, అంటే అర్థం ఏంటి? నీకు లోపల హృదయపూర్వకమైన భక్తి దేవుడి మీద లేదని అర్థం. నీవు ఈ ఇంటి పక్కవాడి మీద ఎవరి మీద పగెట్టేసుకున్నావు అనుకోండి, అసలు నీలో ఏమి లేదని అర్థం. లోపల హృదయపూర్వకమైన భక్తి లేదని. కాబట్టి లోపల హృదయపూర్వకమైన భక్తి గలవాళ్ళు పగలో కోపాలు పెట్టుకోరు, క్షమాగుణాలు, జాలి, దయాగుణాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు మనలో నుండి చూసేది ఏంటంటే లోపల హృదయపూర్వకమైన భక్తి ఉండాలి. బైబిల్ చక్కనెట్టుకుని కీర్తనలు చూసుకుని కానుకించుకుని గుడికి వచ్చేసినందువల్ల భక్తులు అని కాదు అక్కడ అర్థం. మన భక్తి ఎలా ఉండాలమ్మా? లోపల ఉండాలి. లోపల నీ భక్తి దేవుడు చూచేదగిన. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను చూస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడు చూడగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా కనబడుతున్నావా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అపోస్తుల కార్యం గ్రంథం 16వ అధ్యాయంలో 14వ వచనంలో లూది అనే ఒక స్త్రీ గురించి అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏ గాడ్ ఫీరింగ్ ఉమెన్. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ సముద్రపు వారన అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యము బోధిస్తుండగా సీషోర్లో బీచ్లో ఒక వ్యాపారం చేసుకున్నాడు. బుట్టెడు వస్తువులు అక్కడ పెట్టుకుని ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయనని చెవేటిది ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ గురించి ఏం రాయబడి తెలుసండి? ఏ గాడ్ ఫీరింగ్ ఉమెన్. దేవుడి పట్ల భయము గల స్త్రీ. వ్యాపారవేత్తలు వ్యాపారాలు చేసుకుని పొట్టించుకుని తిరిగే వాళ్ళలో అందరూ భయభక్తులు కలిగిన స్త్రీలు ఉండరు. నేను చాలామంది కుటుంబ పోషణ కొరకు భయభక్తులు కలిగి నడిచేవాళ్ళు, భర్తకు విధేయులైన వాళ్ళు ఉంటారు. సాధారణంగా గడుసోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈవిడ గురించి వ్రాయబడింది ఏంటంటే ఏ గాడ్ ఫీరింగ్ ఉమెన్. దేవుడు భయపడుతుంది. ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు చూస్తున్నాడు నన్ను అనే ఒక దైవికమైన భయం కలిగిన స్త్రీగా నడుస్తుంది. దేవుడు ఇక్కడ ప్రతి స్త్రీని ప్రశ్నిస్తున్నాడు, నీకు దేవుడు భయము ఉన్నదా? లూదియా గురించి రాయబడిన మాట ఏంటంటే దేవునికి భయపడే స్త్రీ అని రాయబడి. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, మనము కూడా ఆ స్త్రీలా కష్టపడి పని చేసుకోవచ్చు, తప్పులేదు. ఏ వ్యాపారం చేసుకోవచ్చు. వేడినీళ్ళు చన్నీళ్ళు, చన్నీళ్ళు వేడినీళ్ళు తోడలాగా నా భర్త చేస్తాడు, వండి పెడతాడు, తెస్తాడు, నేను వండి పెడతాను, ఆయనే బాధ్యత కుటుంబ పోషణ అన్నట్టు కూర్చునే రోజులు కాదు. ఎందుకంటే ఇళ్ళద్దెలు కూడా అంత స్థాయిలో పెరిగిపోయాయి. ఇళ్ళద్దెలు, ఇవాళ కరెంటు బాధులు కూడా చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు ఇవన్నీ పెట్టుకు బ్రతకాలంటే ఒక్కడు ఉద్యోగం చేస్తే సరిపోయే పరిస్థితులు లేవు. దేవుడికి స్తోత్రం. అయినప్పటికీ స్త్రీలు కూడా కష్టపడి పని చేసుకోవటం మంచిదే, తప్పేమీ కాదు. కానీ ఎలా ఉండాలంటే ఏ గాడ్ ఫీరింగ్ ఉమెన్. దేవునికి భయపడే స్త్రీ. నువ్వెక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుడు ఒకడు నన్ను చూస్తున్నాడని మనం బ్రతకాలి. పురుషులు కూడా అలాగే ఉండాలి, అలాగే స్త్రీలు కూడా అలాగే ఉండాలి. ఏ పురుషులు దేవుడు చూడడా? చూస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నీకు దేవుడు భయం ఉందా అని దేవుడు నేను అడుగుతాను. హల్లెలూయా. ఇంకా భక్తి అంటే ఎలా ఉండాలో చెప్తాను నేను. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. భక్తి గురించి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇక్కడ ధైర్యము. ఈజ్ నాట్ యువర్ ఫియర్ ఆఫ్ గాడ్ యువర్ సపోర్ట్. నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వదా అంటాడు. ఏమంటాడమ్మా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు స్నేహితులు వచ్చారండి కొంతమంది, బిల్దదు, ఇంకెవరమ్మా కొన్ని పేర్లు అమ్మా, ఎలిఫజు, ముగ్గురు ఎంతమంది స్నేహితులు వచ్చారు? ముగ్గురు, నలుగురు అమ్మా, నలుగురు స్నేహితులు వచ్చారు. ఆ నలుగురు లో ఒకడు మాట్లాడుతుంటాడు,
ఏంటి యోబు అలా కృంగిపోతావేంటి? అలా కృంగిపోనక్కర్లా. నువ్వు భక్తుడని మాకు తెలుసు. మనం అందరం ఇక్కడ కూర్చున్న మనం 5 భక్తులమే, దేవుడు అంటే భయపడే వ్యక్తులమే. కష్టం వచ్చింది, శ్రమ పడుతున్నావు, వ్యాధి వచ్చింది, కుటుంబంలో బిడ్డలు పోయారు, ఆస్తి అంతా ఒక్క రోజున పోయింది, కురుపులు వచ్చేసే, దుర్వాసన పడుతున్నారు. ఓకే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? ఇది శాశ్వతం, నీ మీదే ఉంటుంది ఈ శిక్ష అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డలకు పరీక్షలు రావా? ఏమండి, ఇంతకుముందు 7th క్లాస్ వాళ్ళకి యాన్యువల్ పరీక్షలు ఏదో పెద్ద పరీక్ష ఉండేది వాళ్ళకి కూడా అమ్మా, వాళ్ళకి పబ్లికే. మరి 10th క్లాస్ వాళ్ళకి కూడా పబ్లిక్ పరీక్ష. చదువులు కూడా మరి ఒక స్థాయికి వచ్చేటికి పెద్ద పరీక్షలు ఎట్టి అది ప్రమోట్ అయ్యేది, అది బాగా రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్నారు కదా. మన భక్తికి కూడా పరీక్షలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం. మేము చిరుని ముక్కు చేదకుండా, జ్వరం రాకుండా, దగ్గు రాకుండా, ఏ సమస్య రాకుండా బ్రతుకుతామని కాదు ఇక్కడ అర్థం భక్తి అంటే. ఇవన్నీ వచ్చినప్పటికీ మనం ఏ దేవుడిని అయితే సేవిస్తున్నామో ఆ దేవుడు మనకు సురక్షతను తిరిగి సమకూర్చగలడు. ఏమండి, దేవుడిని నమ్మితే షుగర్ రాదని కాదు, దేవుడిని నమ్మితే గోరుకి దెబ్బ తగలదని కాదు, దేవుడిని నమ్మితే ఇబ్బంది రాదని కాదు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నీ భక్తిలో నీకు నిరీక్షణ కలగాలి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నేను నిజంగా దేవుణ్ణి భక్తి చేస్తున్నాను, భక్తి అంటే దేవుడి పట్ల భయముతో ఉన్నాను, దేవుడు కూడా ఉన్నాడని నేను భక్తితో బ్రతుకుతున్నాను. కాబట్టి ఏ పరిస్థితిలోనైనా దేవుడు దీంట్లోంచి నన్ను బయటేస్తాడు. ఒకవేళ ఇదే పరిస్థితిలో నా లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటా. లోపాలు ఏమైనా ఉంటే ఏం చేయాలి? ఒకవేళ కీడే నష్టం అనుభవిస్తున్నాను అనుకోండి, ఆ టైంలో మన హృదయ పరిశీలన ఒకసారి చేసుకోవాలి. చిన్న పెట్రోల్లో నలక ప్లగ్లో అడ్డుపడింది అనుకోండి, బండి నడక ఆగిపోతుంది కదా నాన్న. ఏం చేయాలి? ప్లగ్ కూడా తీసి ఒకసారి ఆ కార్బన్ అంతా తుడిచేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బండి రన్నింగ్లో ఉంటుంది. మనలో కూడా చిన్న చిన్న తప్పులు ఉంటాయి. ఆ తప్పులు మనం ఏం చేయాలంటే రెక్టిఫై చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడి దగ్గర మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న తప్పే కదా నువ్వు అనుకుంటే బండి ఆగిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం వెతికి చూసుకోవాలి. నువ్వు మారు మనసు పొందావా? బాప్తిసం పొందావా? ప్రభు బలలో పాల్పొంపు పొందుతున్నావా? నీలో అసూయ ద్వేషాలు తీసేసుకున్నావా? నీవు చేసిన పాపాలకు పరిహారం తీసుకున్నావా? లేకపోతే అలాగే పర్వాలేదులే ఉండి మనం అనుకుంటున్నావా? మన పాపాలు మనం నుంచి తొలగించుకోకపోతే, ముందు యేసు రక్తంలో కడుక్కోపోతే, ఆయనలో కడగా పడకపోతే ఆ పాపం శాపం రోగమై అది కుటుంబానంతటి తినేస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పాపాల పరిహారం చేయించుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఈ మారు మనసు బాప్తిసం దగ్గరికి వచ్చేటికి గొంతుకు పట్టారు. ఇక్కడ దాకా వచ్చాక ఆగిపోతారు కొంతమంది. ఎందుకో తెలియదు, ఎవరు ప్రేరేపణో తెలియదు. తర్వాత చూసుకుందాం అని అంటారు. దేవుడు అంటాడు ఇదే మొట్టమొదటి సంగతి అంటాడు. ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దీన్ని వాయిదా వేస్తే నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి ముందు ఏం చేయాలంటే మన రక్షణ షురువు చేసుకోవాలి దేవుళ్ళో, తర్వాత మిగతా విషయాలు. దేవుడికి స్తోత్రం కలుగుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుడి దగ్గర భక్తి చేయాలి. ఆ భక్తి మనకు ధైర్యం పుట్టించే భక్తి అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఈజ్ నాట్ యువర్ ఫియర్ ఆఫ్ గాడ్ యువర్ సపోర్ట్ అంటున్నాడు. తర్వాత ఒకసారి చూద్దాం, 4వ విషయానికి వద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సంపూర్ణ భక్తి గురించి రాయబడింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలట. భక్తి అంటే ఏంటో తెలుసండి? మనుషులందరి కొరకు. ప్రపంచంలో 195 దేశాల నుంచి 200 దేశాల వరకు, కొన్ని రికగ్నైజ్డ్ దేశాలు కూడా ఉండొచ్చు, రికగ్నైజ్ చేయని దేశాలు, మొత్తం మీద 200 లోపు ఉన్నాయి దేశాలు.
ఆయా జాతుల ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన జాతి ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. మోడీ కొరకు చేయాలి, అమిత్ షా కొరకు చేయాలి, రాజ్నాథ్ సింగ్ కొరకు చేయాలి, నితిన్ గడ్కరీ, ఆ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కొరకు చేయాలి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. మన శత్రు దేశాలతో గొడవలు లేకుండా సమాధాన బ్రతకాలని ప్రార్థన చేయాలి. మన ఎంఆర్ఓ కొరకు ప్రార్థన చేయాలి, ఆర్డీఓ కొరకు ప్రార్థన చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థన చేయాలి, వైద్యుల కొరకు, నర్సుల కొరకు ప్రార్థన చేయాలి, ఇంజనీర్ల కొరకు, డాక్టర్ల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి జీవించాలి. అలా చేస్తే నెమ్మదిగా సుఖంగా ఈ లోకంలో పీస్ఫుల్ లైఫ్ ఇస్తాడు దేవుడు. ఏమిస్తున్నాము? సంపూర్ణ భక్తి అంటే ఏంటో చెప్పన, ఫియర్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి పట్ల భయం కలిగి ఉండటమే భక్తి. మీరు ఇంకా వేరే అర్థాలు ఎత్తుకోండి. భక్తి అంటే ఏంటో అనుకున్నా, నువ్వు దేవుడు భయము కలిగి ఉంటే నువ్వు భక్తి చేస్తావు. దేవుడు భయం లేకుండా ముందుకెళ్ళి ప్రతి చెడు కార్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు భక్తి చేస్తున్నట్టు కాదు. నేను కొన్ని కార్యక్రమాల్లో పురుషులు వెళ్ళకూడదని చెప్పాను, కొన్ని పనులు చేయకూడదని చెప్పాను. మీరు డేర్ చేసి వెళ్ళిపోతున్నారు అనుకో, నువ్వు భక్తి గలవాడు అవుతావు. దేవుడి దృష్టిలో భక్తిహీనుడు అంటాడు, భక్తి లేదు అంటాడు. కాబట్టి మనం సంపూర్ణ భక్తి అంటే ఫియర్ ఆఫ్ గాడ్, దేవుడి భయము కలిగి మనం నడవాలి. మాన్యత అనే మాటకు అర్థం ఏంటంటే సీరియస్ బిహేవియర్. బిహేవియర్ అంటే ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా ఉండాలి? సీరియస్గా తీసుకోవాలి. పర్లేదు, ఎలా బతికినా పర్వాలేదు. ఈ లోక సంబంధంగా బావా మరదలు సరదాల్లాగా పూర్వం జరిగినట్టు ఎప్పుడో అనాగరికాలం జరిగినట్టుగా అలా జీవించట్లేదు. సరసోక్తులతో బ్రతికే కాలం కాదు. నీ భక్తిలో నాణ్యత చూపించాలి. నీ భక్తిలో నాణ్యత చూపించాలి. స్త్రీని చూచినప్పుడు దేవుడు భయం కలిగి చూడాలి. ఈవిడ తల్లి, అక్క, చెల్లి, బిడ్డ, ఇలాంటి మనసే రావాలి. కానీ మోహం చూపుల నుంచి మనం దేవుడు నన్ను చూస్తున్నాడు ఈ సమయంలో అనుకుని నువ్వు పవిత్రతగా ప్రతి సమయంలో దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సంపూర్ణ భక్తి అంటే దేవుని భయము కలిగి జీవించుట. మరియు నీ ప్రవర్తనలు ఎలా ఉండాలి? సీరియస్ తీసుకోవాలి. కానీ పర్వాలేదులే, అబద్ధం ఆడినా పర్లేదులే, మోసం చేసినా పర్లేదులే, దెబ్బలాడినా పర్లేదులే, బూతులు తిట్టినా పర్వాలేదులే అనుకుని జీవిస్తారేమో చెప్తాను. నువ్వు సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యంగా రాజులందరి కొరకు, మనుషులందరి కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన ఇవన్నీ కూడా మనం కూడా దేవుడి భయం కలిగి ఉండి సీరియస్ భక్తితో ఉండి ఈ దేశం కొరకు, ప్రజల కొరకు, అన్నిటి కొరకు మనం ప్రార్థన చేస్తే అది సంపూర్ణ భక్తి అవుతుంది. దేవుడికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథంలో 4:9 వచనంలో భక్తిగల దైవజనుడు అని రాయబడింది. భక్తిగల దైవజనుడు, హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్ అని రాయబడింది ఇక్కడ ఆయన గురించి. హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్. అమ్మా, ఒక గనురాలు చెబుతాడు, చదవమ్మా. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఇంటికి లేదా మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగు. ఒకవేళ ఈ లైవ్లో ఎవరన్నా దేవుని సేవకులు ఈ వాక్యాన్ని గమనిస్తుంటే ఇది నీకు నాకు కూడా ఒక హెచ్చరిక. ఏమని రాయబడింది చెప్పండి? మన ఇంటికి వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడు. అంటే దానికి ఇంగ్లీష్లో ఏమంటే ఈయన హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, చాలా పరిశుద్ధుడండి. ఆ పిలుపుకు నువ్వు అర్హుడివేనా? ఒక పరిశుద్ధ సేవకుడుగా నువ్వు అడుగు పెడితే ఆ ఇంటికి దీవెన. ఒక పరిశుద్ధ సేవకుడుగా నువ్వు వ్యవహరిస్తున్నావా? ఇక్కడ అదే రాయబడి హోలీ మ్యాన్. అది ఎంత ఘనమైన, హోలీ గాడ్ అంటారు, దేవుడు పరిశుద్ధుడని. హోలీ మ్యాన్ అంటే ఆయన భక్తుడని. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఈ అర్హత సంపాదించుకోవాలి ప్రతి సేవకుడు కూడా. ఆయన మాకు ప్రార్థన చేస్తే మేలు కలిగిందండి, ఆయన నూనె రాసి ప్రార్థన చేస్తే మేలు కలిగిందండి,
ఆయన గద్దిస్తే దయ్యం పోయిందండి, ఆయన ఒక ప్రార్థన చేయటం వల్ల నీకు జవాబులు వచ్చినాయండి అని మనం అనుకునేటట్టుగా ప్రతి సేవకుంటాం. కాబట్టి భక్తి గల దైవజనుడు అంటే హోలీనెస్ మెయింటైన్ చేయాలి. పాస్టర్ గారి నోటముట పరిశుద్ధమైన మాటలే రావాలి. నేను కొంతమంది గురించి అన్నాను, ఈ పాస్టర్ గారు బూతులాడతాడండి, దెబ్బలాడతాడు, వీధంతా నిలబడుతాడు అనేవాడు కూడా. వెరీ సారీ టు సే దిస్, వెరీ సారీ టు సే దిస్. ఇలా ఓపెన్గా చెప్పడం చాలా సిగ్గుచేటు సేవకుల పట్ల. మనం ఎక్కడ ఏ ప్రాంతం ఉంటున్నా ఆ ప్రాంత ప్రజలకు మనం దీవెనగా ఉండాలి, ఒక సువాసనగా ఉండాలి, ఒక పరిశుద్ధుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్య అనుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏ మాట అంటే ఆ మాట నెరవేరుద్దనేటువంటి ఒక దైవ భయం కలిగి ప్రజలు కూడా నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన జోలికి వెళ్ళమాకండి అని నీ గురించి ఒక సాక్షి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టారు. హోలీ మెన్ అంటే భక్తి అంటే ఏంటంటే పరిశుద్ధ జీవితం. చెప్పండి, భక్తి అంటే పరిశుద్ధత. మీరు కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి. తర్వాత మరొక మాట చూద్దామండి. తర్వాత 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుతామండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ఎలీషా భక్తుడి దగ్గరికి వచ్చి, ఏమండి, నీ దగ్గర పనిచేసే శిష్యుడు నా భర్తే, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని మీకు తెలుసు. అయితే ఆయన చనిపోయాడు. అయితే ఆయన కొన్ని అప్పులు చేసి మమ్మల్ని పోషించాడు. చూసారండి, ఎలీషా దగ్గర శిష్యరకం చేసి శిష్యరకం నేర్చుకుంటాక ఆయన దగ్గర చేరి కొన్ని అప్పులు చేసి కూడా బ్రతికాడట. అంటే శిష్యరకం నేర్చుకుంటానికి ఎలా వచ్చాడమ్మా? భక్తి నేర్చుకుంటానికి దైవజనుడి దగ్గరికి డబ్బులు అవసరమైనప్పుడు అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఎలీషా దగ్గర శిష్యరకం చేసి ఆయన చనిపోయాడు. ఆ స్త్రీ వచ్చి ఆ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారట. మీ ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు, ఈ అప్పు ఎలా కడతారు? మీ 2 పిల్లలను మా ఇంటి దగ్గరికి పని చేయటం పంపండి, ఆ అప్పు జమ చేసుకుంటాం అని ఒత్తిడి చేస్తున్నారట ఆ స్త్రీ మీద. ఆ స్త్రీ వచ్చి ఎలీషా కాళ్ళ మీద, అయ్యా, నా పెనిమిటి నీ దాసుడైనటువంటి శిష్యుడు చనిపోయాడు, ఆయన యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడన్న సంగతి మీకు కూడా తెలుసు. ఇప్పుడు నా 2 కుమారుని ఆయన అప్పు చేసిన దానికి 2 కుమారుని తీసుకెళ్ళిపోతారని అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి పడిపోతున్నారయ్యా అని ఆ స్త్రీ వేడుకుంటుంది. అక్కడ ఈ సందర్భంగా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అతని గురించి ఏమైనా హీ వాజ్ ఏ వర్షిపర్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఏ వర్షిపర్ ఆఫ్ ది లార్డ్. నీ దాసుడిగా పనిచేశాడే, ఆయన దేవునికి గొప్ప ఆరాధకుడు అంటుంది. దేవుడికి స్తోత్రం. అంటే భక్తి అంటే ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుట. భక్తి అంటే ఏంటో చెప్పండి. వర్షిప్ చేస్తాడు కదా, వర్షిప్ లీడర్గా ఉండేవాడు కదా. మీ దగ్గర ఒరే నువ్వు వర్షిప్ చేయరా అంటే వాడు దేవుడిని బాగా ఆరాధించేవాడేమో బహుశా. ఒకవేళ అందుకే నా మాట రాయబడిదేమో, ప్రభువా మరి నువ్వు ఎన్నో మేలులు మాకు చేస్తున్నావు అంటూ దేవుడి దగ్గర ఎంతో వర్షిప్ చేసేవాడు. దేవుడికి స్తోత్రం. అతని గురించి రాయబడింది ఏంటంటే హీ వాజ్ ఏ వర్షిపర్ ఆఫ్ ద లార్డ్. అతడు నీ దాసుడై ఉన్నటువంటి ఇతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెను. భక్తి అంటే ఇక్కడ ఏంటంటే వర్షిప్ చేయడం. ఇక్కడ మీకు కూడా ఒక ప్రశ్న వేస్తాను. వర్షిప్ అనేది ఇక్కడ ఆరాధన జరుగుతుంది, ప్రతి ఆదివారం జరుగుతుంది, లేదా మిగతా రోజుల్లో కూడా జరుగుతుంది, గురువారం శనివారం కూడా ఉంది. అప్పుడు కూడా మనం వర్షిప్ చేస్తుంది. అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. మనం దేవుణ్ణి ఆరాధించడానికే సృజించబడ్డాం. దేవుణ్ణి ఆరాధించడానికి రాకపోతే నువ్వు దేవుడు వర్షిపరవు కాదు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి కాదు. దేవుణ్ణి వెనకాల పెట్టి నువ్వు ముందుకెళ్ళిపోతున్నావని అర్థం. ఎక్కడా కూడా దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుడి ఆరాధన నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుడి స్తోత్రం కలుగుతాడు. కాబట్టి ఇతని గురించి రాయబడినట్టుగా అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనంటే అర్థం ఏంటంటే హీ వాజ్ ఏ వర్షిపర్ ఆఫ్ ది లార్డ్. అతడు దేవుణ్ణి ఆరాధన చేస్తాడండి,
అని చెప్తాడు. సరే, ఎలీషా ఏం చేశాడు ఆవిడ కొరకు? అమ్మా, నీ ఇంట్లో ఏముందమ్మా? అప్పులు తీర్చండి. అసలు నీ ఇంట్లో ఏముందో చెప్పు. అయ్యా ఏముంది, ఒక నూనె కొండ ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది, అంతకు మించి పెద్ద వస్తువులు కూడా ఏమి లేదు, అన్నీ తాకట్టు పెట్టేసి తినేసాం, ఏమీ లేవయ్యా. సరే, నేను మని చెప్తాను, మీ వాడకట్లో మీరుంటున్న ప్రాంతంలో ప్రతి ఇంటికి నీవు నీ పిల్లలేని ఖాళీగా ఉన్న వట్టి పాత్రలన్నీ అడిగి తీసుకొచ్చేసి ఇంటిలో పెట్టేసి తలుపులు వేసుకుని నువ్వు నీ కొడుకులు తలుపులు వేసుకుని నూనె ఉన్న నీ కుండను వంచు, నూనె వస్తుంది, ఖాళీ కుండలన్నీ నిండిపోతాయి. ఆ నూనె తీసుకెళ్ళి అమ్మి నువ్వు ఆ అప్పు తీర్చి నువ్వు నీ పిల్లలు బ్రతుకుని చెప్పి దేవుడు ఇస్తాడు. ఆవిడ ఏం చేసిందంటే పిల్లల్ని రే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అటో కూడా ఇటో కూడా వెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తామని వెంటనే ఆ కుండలు ఖాళీగా ఉన్న పాత్రలు కాసేపు ఇవ్వమని చెప్పి అందరిని అడిగారు. ఖాళీగా ఉన్న పానులు పెద్ద పెద్దవి అన్నీ ఇచ్చేసారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇస్తే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తలుపులు వేసుకుని ప్రార్థన చేసి, ప్రభువా దైవజనుడు ఇలా చెప్పాడు, మీరు ఒక ఆశ్చర్య కార్యం చేయండి నాయన, మా కష్టాలు తీర్చగలిగిన దేవుడు నీవే, నా భర్త నీకు ఆరాధకుడై జీవించాడు, మేమందరం నీ ఎడలు భక్తి గలవాడే బ్రతికాం, మాకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది, నువ్వు ఏదో ఆశ్చర్యకార్యం చెయ్యి అంటూ దేవుడిని వేడుకుంటే ఆ కొండ ఇలా ఉంచుతుంటే నూనె ధార పెరిగింది. ఒకటి అసలు ఉన్నది ఎత్తులోని ఓ పెద్ద బాగానే నిండిపోయింది. తర్వాత ఇంకో దాంట్లో అన్నీ మార్చేశారు. అన్నీ ఇంటి నిండా పాత్రలు నిండిపోయాయి. ఒరే ఇంకెళ్ళాము నూనె తీసుకురారన్న, వెళ్ళాము మీకు ఎవరు ఏమి ఖాళీగా లేవన్నారన్న, ఈ నూనె అయిపోయింది. దేవుడు ఇస్తారు. ఆ కుండలు అట్నుంచి తలిపేసి పాస్టర్ గారి దగ్గర పరిగెత్తుకొచ్చింది. అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను, పాత్రలన్నీ నిండిపోయినాయి, ఏం చేయాలంటే 10 కుండలు ఇక్కడ తీసుకురాలేదు. అదే ఉంచుతాను, వీటిని తీసుకెళ్ళి అమ్మి నీ అప్పులు తీర్చుకొని ఏం చేసి మిగిలిన దానితో నీవు నీ కుమారులు బ్రతకండి అన్న. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆవిడ కష్టస్థితిని చూసి మరి అక్కడ అద్భుతం చెప్పింది. కారణం ఏంటంటే ఆ ఇంట్లో కార్యం జరగడానికి ఆ ఇంటి యజమానుడు కూడా దేవుడి పట్ల ఒక ఆరాధకుడుగా జీవించాడు. కాబట్టి తన బిడ్డలో కూడా ఒక ఆధారం దొరికినట్టుగా మనం చూస్తాం. తర్వాత కీర్తన గ్రంథంలో 32వ కీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. అక్కడ ఏముంటుందంటే, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయను. ఫర్ దిస్ కాజ్ లెట్ ఎవ్రీ సెయింట్ మేక్ హిస్ ప్రేయర్ టు యూ. ఈ కారణం చేత ప్రతి పరిశుద్ధుడు కూడా తన ప్రార్థన నీకు చేస్తాడు. భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ భక్తి అంటే ఏంటంటే ప్రార్థన చేసే జీవితం. భక్తి అంటే ఏంటమ్మా ఇప్పుడు చెప్పండి? ప్రార్థన. ఇంతకుముందు ఏం చెప్పి భక్తి అంటే ఏంటి చెప్పాను? ఆరాధించాడు. అంతకుముందు కూడా ఏం చెప్పాను అమ్మా? హోలీమే, పరిశుద్ధులు. ఇక్కడ ఏంటంటే సెయింట్. సెయింట్ అన్న పరిశుద్ధులే, సెయింట్స్ అన్న పరిశుద్ధులు. కాబట్టి భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేస్తాను. భక్తి అంటే ఏంటంటే ఇక్కడ ఒక అర్థం ప్రార్థన చేస్తారు, దేవుడితో కాంటాక్ట్లో ఉంటారు, దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తారు, చేతులెత్తి ప్రార్థన చేస్తారు, సాగిలపడి ప్రార్థన చేస్తారు. దేవుడితో ఎక్కువ మాట్లాడే ప్రజలు అనమాట దేవుడికి స్తోత్రం. భక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రార్థన చేయుట. దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావా? ఇక్కడ ప్రార్థన కూటాలు పెడతాను అనుకోండి, అమ్మ ప్రార్థన చేయలేదు, నాకు రాదు, పక్కనోడు చూడండి. ఎప్పుడు చేస్తావు ప్రార్థన? ఎప్పుడు నేర్చుకుంటావు? నీవు మాటలు మొదలెడితే బోనాంతరాలు పగిలిపోయేంత శబ్దంతో మాట్లాడగల శక్తి నీ దగ్గర ఉంది. చాలామందితో మాట్లాడగలం, చాలా నైపుణ్యంగా మాట్లాడగలం. మరి దేవుడితో మాట్లాడటానికి ఏమొచ్చింది? సంఘములో కూడినప్పుడు యేసు ప్రభువా లేదా తండ్రిని దేవంటూ మొదలుపెట్టి ఈ సంఘాన్ని దీవించండి, ఈ సేవకులు దీవించండి, వాళ్ళని కుటుంబం కష్టంలో వాళ్ళ కష్టం తీర్చండి, ఇవన్నీ చెప్పి ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అంటే ప్రార్థనేగా. ఇది కూడా కొంతమంది చేయలేవండి అంటారు. హల్లెలూయా. అలాగే పురుషులు కూడా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి.
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. నీవు ఇక్కడ పవిత్రమైన చేతులని ఎందుకంటున్నానంటే, నీ చేతులు ఎక్కడన్నా కల్మషం తగిలితే నీ ప్రార్థన పనికిరాదు. పురుషులారా, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి, మీరు ఫలిస్తారు. మీరు అడిగిన ప్రతిదీ నెరవేరుతుంది. నీ హస్తాల్లో కల్మషం, పాప కల్మషం పెట్టుకుని చేతులెత్తిన, తల కిందికెట్టి కాళ్ళు పైకి ఎత్తిన నీ ప్రార్థన నెరవేరు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పుకున్నామా? కావున దర్శన కాలం ముందు భక్తి గలవారంతో నేను ప్రార్థన. భక్తి గలవారంటే ఇక్కడ ఎవరంటే ప్రేయర్ చేసేవాళ్ళే భక్తులు. హల్లెలూయా. నీలో ప్రార్థన ఉందంటే నువ్వు భక్తి పరురాలవే. పరిశుద్ధ జీవితం గడుపుతారంటే భక్తురాలవే. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, దేవుడి భక్తి గురించి డెఫినేషన్ ఏం చెప్తాను చూద్దాం. దానియేలు గ్రంథం 6:23 అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. దానియేలు తీసుకెళ్లి సింహారములో వేశారు. సంఘటన అది. ఏమా? బికాజ్ హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ గాడ్. అతనికి దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి అతనికి ఏ హాని జరగలేదు. ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. దేవుడికి స్తోత్రం. అంటే ఇక్కడ భక్తి అంటే ఏమని చెప్తారంటే విశ్వాసం. చెప్పండి, భక్తి అంటే ఏంటి? ఇంతకుముందు ఏం చెప్పి భక్తి అంటే ప్రార్థన అని చెప్పి, భక్తి అంటే పరిశుద్ధుడు అని చెప్పి కదా. ఇక్కడ భక్తి అంటే ఏం చెప్తుంది? విశ్వాసం. దానియేలు సింహం బోనులో నుంచి తప్పించబడ్డాడంటే వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు సింహాల బోను నుంచి భయపడ్డాడంటే ఇక్కడ వాక్యం చేస్తా, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున. అంటే ఆ భక్తి అంటే ఏంటంటే బికాస్ హీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ హిస్ గాడ్. అతనికి దేవుని యందు విశ్వాసం ఉండేను కనుక అతడు సింహాలు అతను తిననివ్వన దేవుడు. విశ్వాసం. సరే, ఈ విశ్వాసాన్ని గురించి కొంచెం చిన్నగా ఎంఫసైజ్ చేస్తాను. వాళ్ళు అన్నారు 30 రోజుల వరకు రాజా, ఈ రాజ్యంలో ఉన్న ఏ మనుషులు ఏ దేవుడికి దేవతకి దండం పెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎవడన్నా అవసరం ఉంటే నీకే చేయాలి ప్రార్థన, నీ దగ్గర చెప్పుకోవాలి. 30 రోజుల వరకు మీరే దేవుడు, మీరు చాలా గొప్పవాళ్ళు, మీది స్వర్ణయుగం, మీరే దేవుడు అని ఏ అవసరం వచ్చినా ఎవడైనా మీ దగ్గరికే చెప్పాలి. కానీ ఏ గుడికి వెళ్ళకూడదు. గుడికి తాళం వేసేసి అందరూ నీ దగ్గరే నువ్వే దేవుడు అని కొలవాలని మేము అందరం అనుకుంటున్నాం. అది ఒక డిగ్రీ చేసేయండి, ఒక ఆజ్ఞ చేసేయండి, శాసనం చేసేయండి అన్నారు. ఇదంతా ఎవరి కొరకు చేస్తున్నారో దానియేలుకు తెలుసు. నా గురించే. ఒకవేళ మీ ఆజ్ఞ ధిక్కరించి ఎవడన్నా దేవుడు ప్రార్థన చేస్తే వాడిని సింహాల బోన్లో వేసేస్తామని దాంట్లో రాసేయండి అన్నారు. దానియేలు మెల్లిగా రాజుగారు పిలిచి, అయ్యా చాలా సాన్నిహిత్యం దీనికి రాజుగారు, ఇది నా గురించి చేస్తున్నారని కొంచెం ఆలోచించున్నాను అనుకోండి. పేపర్ పరక్కని చెప్పేసి పడరావతలు కానీ వాడు అంటే ఎంత గొప్పవాడని సరే. దానియేలంత ప్రముఖుడు. నెబుకద్నెజరు కాలంలో, తర్వాత రాజుల కాలంలో, అతను అనేక మంది రాజుల కాలంలో మంత్రిగా చేశాడు అక్కడ. ఇతను ఎవరు పోగొట్టుకోరు. ఏ చెప్తే ఇతను అసలు ఆ సింహాల బోర్లో కూడా వెళ్ళడు కదా. కానీ ఇతని సంతకం కూడా అవసరం, రాజు సంతకం, ఈయన సంతకం కూడా అవసరమైంది. ఎట్టేసాడు. ఇతని నమ్మకం ఏంటి తెలుసండి? సింహాల బోర్లో తోస్తారు నన్ను కూడా, కానీ దేవుడు, నేను దైవభక్తి చేస్తున్నాను కాబట్టి, నిజమైన దేవుడు కొలుస్తున్నాను కాబట్టి సింహాలు నన్ను ఏమీ. నీకు కూడా అదే నమ్మకం ఉండాలి. నిన్ను నాశనం చేయడానికి చాలా శక్తులు వెనకాలని పనిచేస్తాయి. నీకు ఈ రోజులు కూడా చాలామంది ఉంటారు ఇలాగే. ఖజానాదారులు, సైన్యాధ్యక్షులు, ఆ ఊరిలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఉన్న చాలామందికి ఈర్ష్య ఉంది. ఎవడో ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినాడు మన నెత్తి మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడు. మనం అందరం ఏదో గాజులు తొడుక్కున్నాడు. ఆయన ఏదో విధంగా చంపించారు, కుట్ర ప్లాట్ చేశారు ఇతని మీద. చూసారండి ఏం చేశారు? కుట్ర జరిగింది. అమెరికా దేశంలో ఇప్పుడు ఎన్నో లక్షల మంది ఉద్యోగస్తుల్ని బయటికి పంపించేస్తారు. సాఫ్ట్వేర్ ఏదో చెప్పుకుంటున్నారు చూసారా. కారణం ఏంటంటే అక్కడ ఆల్రెడీ జలసే ఉంది. ఇండియా నుంచి వచ్చి, వేరే దేశం నుంచి వచ్చి
ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. ఇక్కడ స్థానికంగా పుట్టినోడికి ఏమీ లేదు. వాళ్ళు స్వాములు వాళ్ళు కష్టపడి పని చేసుకోరండి. మనవాళ్ళు కష్టపడినంత కష్టం వాళ్ళు పంటకి ఇష్టపడరు. డబ్బులైతే రావాలి కానీ కష్టం అయితే చేయలేదు. మనవాళ్ళు చాలా శ్రమపడి నైపుణ్యం సంపాదించుకొని నెంబర్ 1 ఉద్యోగాలు సాధిస్తారు అక్కడ. కానీ అక్కడ వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. జస్ట్ అందరి దగ్గరతో పక్కలు ఉంటాయి. ఆడికి ఎవడి మీద నచ్చలేదు, ఆడికి టిష్ అని కాల్చేసి ఒక కొలంలో తోసేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బబులోను సామ్రాజ్యంలో కూడా ఇదే ఆయన జరిగింది. రాజుగారితో చెప్పి ఈయన తీసుకెళ్ళి ఎక్కడ వేయించాలనుకున్నారు? సింహాల బోన్లు వేయించి తై తీరేస్తారు. పీడ వదిలిపోతాం అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ దానియేలు కనుక ఈ రాజ్యంలో చంపించేస్తే పీడ వదిలిపోద్ది అనుకున్నారండి అందరూ. ఈ కుట్రలో పాల్గొన్నాడు సామాన్యులు కదా, అందరూ పెద్ద పెద్ద కేడర్లో ఉన్నవాళ్ళే. సరే, ఈయన మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే అలా మోకరించడం అలా ఎత్తుకుని వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి. ఈయన ప్రార్థన చేయొద్దన్నా శాసనం చేశారు 30 రోజుల వరకు. దానియేలు మంత్రి ఇలా చేశాడండి అని చెప్పేసి అతని మీద ప్రేమ చేత రాజుగారు ఈ పగలంతా ఇతను ఎలా తప్పించాలని ప్లాన్ చేస్తుంటే వీళ్ళు అంటారు, ఒకసారి మీరు శాసనం చేసిన తర్వాత తీయటం మీ వశంలో పడి తెలుసుగా మీకు, ఎందుకంటే ఇంకా జాప్యం చేస్తారంటే పడేసేయండి ఆయన వీళ్ళే సలహా చెప్తున్నారు దగ్గర. సరే, ఆఖరికి చెప్పాడు, సరే దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసేయండి అని చెప్పాడు. ఆ రాత్రి అంతా నాట్యాలు, వాద్యాలు, జోకులు ఇలాంటివి చెప్పకుండా, ఉల్లాసం కొరకు ఏం చేయకుండా, ఏమి తినకుండా ఉపవాసం ఉండి దానియేలు కొరకు ప్రార్థన చేశాడు. దానియేలు లోనేశాడు. దానియేలు, ఏ దేవుడినైతే నువ్వు సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాను, నేను రక్షించలేకపోతున్నాను. ఈ దేశానికి రాజురయ్యుడు కూడా నిన్ను సేవ్ చేసుకోలేకపోతున్నాను. సరే ఏళ్ళు నీ దేవుడే నేను రక్షిస్తాను. తోసేసి తనకి చూశాడు, గుహలో పడేశాడు. ఏం జరిగింది అక్కడ? దేవుడు తన దూతను ముందుగా అక్కడ పంపించి సింహాలతో చెప్పాడ. దేవుడితో వచ్చి ఈ ఒక్కడిని ఇంతమంది పంచుకునేది తింటారు, కొంచెం తెల్లారిదాకా ఆగితే మీకు ఇంకా బలిష్ఠుల మాంసం, కొవ్వట్టినోడు మాంసం, వాళ్ళ పిల్లల్ని, భార్యల్ని, వాళ్ళ పశువుల్ని మీకు డైలీ పంపించి ఏర్పాటు చేస్తానని దేవుడితో తక్కువండి. దానియేలు అక్కడ పడినప్పుడు ఆయన ముట్టుకోకుండా కాపాడు. తెల్లార్లు రాజుకు నిద్రలేదు. ఉదయం కాగానే 10 ప్రజలు తీసుకుని చెరసాల దగ్గరికి వెళ్ళిపోయాడు. విశ్వాసంతో అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు క్షేమంగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. అక్కడ దేవుడు స్తోత్రం. రాజు చిరంజీవి ఎదురుగాక, నేను నా దేవుడని యెహోవా దృష్టికి మంచిగానే కనబడ్డాను కాబట్టి ఆయన నన్ను క్షేమకరంగానే కాపాడాడని తాడేసి మొత్తం మీద సింహాల గుహలోంచి బయటికి లాగేశారు. ఇక రాజు అప్పుడు ఎంతమంది వచ్చి ఈయన మీద ఇలా సింహాల బోన్లో దోయించిన కారకులు అయ్యారో వాళ్ళందరి పేర్లు ఏం చేశాడు? సోమవారానికి ఎంతమంది, మంగళవారానికి ఎంతమంది, బుధవారానికి ఈ కుటుంబం, అలాగే వెళ్ళేటట్టు మీ అందరి మీద చీట్లేసి తీస్తాను. ఎవరి పేరు వచ్చిందో వాళ్ళ కుటుంబం వెళ్ళిపోవాలి. రోజు కంటే రోజు భయంతో బ్రతికేసేవాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఎవరి చీటి వస్తుందో అతడు, అతని భార్య, పిల్లలు, తర్వాత పశువులు వేస్తారని. దేవుడికి స్తోత్రం. ఇట్లా ఒక భక్తుడి మీద తీవ్రమైన కుట్ర చేసినందుకు ఏమైందంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పొలాలు, వాళ్ళ యొక్క బిడ్డలు అందరూ కూడా నాశనం. భక్తుడి మీద తిరుగుబాటు చేస్తే చాలా ప్రమాదం. ఒక నీతి గల భక్తుడి మీద కుట్ర చేస్తే ఈ పరిస్థితి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆ పట్టణంలో గొప్ప గొప్ప అధికార కేడర్ వాళ్ళందరూ కూడా సింహాల బోన్లో పడేయించాడు రాజులు. హల్లెలూయా. అంటే ఏంటంటే భక్తి గలవాడంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? విశ్వాసం. తర్వాత 9వ విషయం చూద్దాం. హోషేయ గ్రంథం అండి, 6:4 దేవుడు ఎఫ్రాయిము అనేటువంటి ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము, అమ్మ నిన్ను నేను ఏమి చేతును, యూదా, ఇశ్రాయేలు జాతిని గురించి చెప్తున్నాడు. నేనేం చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లు, ఉదయకాలమున ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లును.
మీ భక్తి నిలవట్లేదురా. మీ భక్తి చూపించడానికి ఏమీ లేదు. మీ దగ్గర ప్రార్థన లేదు, మీ దగ్గర విశ్వాసం లేదు, మీ దగ్గర పరిశుద్ధత లేదు, మీ దగ్గర ఆరాధన లేదు. దేవుడు భయం అంటూ మీ దగ్గర ఏమి ఎలా ఉందంటే నామకార్థంగా బ్రతికేస్తున్నారు. ఎఫ్రాయిము యోధా వారులారా, మీ భక్తి ఎలా ఉందంటే తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్టుగా. తెల్లారిదాడికి అక్కడ ఏదో మేఘాలు ఉన్నట్టు అవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ఆ వేడికి ఇవన్నీ ఆవిరైపోయి. తెల్లవారుజామున ప్రాతకాలాన్ని పడిన మంచు ఏమైపోతామో ముందు కనబడినప్పుడు తెల్ల కనపడుతుంది, తర్వాత ఏమైపోతుంది, ఆరిపోతుంది సూర్యుడి కిరణాల పైన. అలాగే మీ భక్తి నిలవటలేదు, నిలవకపోవడం. ఫర్ యువర్ లవ్ ఈజ్ లైక్ ఏ మార్నింగ్ క్లౌడ్ అండ్ లైక్ ఏ డ్యూ విచ్ గోస్ ఎర్లీ ఏవింగ్. దేవుడు ఇస్తారు. ఇక్కడ ఏమంటారంటే భక్తి అంటే యువర్ లవ్ అన్నాడు. మీకు నా పట్ల ఉన్న ప్రేమ ఏమైపోతుంది, మేఘం ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది, మంచు ఆరిపోయినట్టు ఆరిపోతుంది. నీ దగ్గర ఏమి కనబట్టలే నాకు అన్నాడు. దేవుడు ఇస్తారు. ఒకవేళ నీ భక్తి అనేటువంటిది అంటే భక్తి అంటే ఇక్కడ నీకు దేవుడు పట్ల ఉన్న ప్రేమ ఎలా కనబడుతుందట, తెల్లవారుగానే మేఘం ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయిట్టు, మంచు ఆరిపోయినట్టుగా ఏమి అక్కడ ఏమీ లేనట్టుగా డ్రై అయిపోయి కనబడుతుంది. నీ దగ్గర దేవుడి పట్ల ప్రేమ కనబట్టట్లా. భక్తి అంటే దేవుడి పట్ల ప్రేమ. భక్తి అంటే ఏంటంటే ఇక్కడ మరి నీకు దేవుడి పట్ల ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే సమయానికి వస్తావు ప్రార్థన, ప్రేమ ఉంటే ముందే ఉంటావుగా, ప్రేమ ఉంటే ఏ వారం ఆగవుగా, ఆదివారం ఆగవు, గురువారం ఆగవు, శనివారం ఆగవుగా. అంటే నీ యొక్క భక్తి ఎలా ఉందని చెప్తానంటే తెల్లారుగానే ఎగిరిపోయిన మేఘం అక్కడ ఏమీ లేదు, తెల్లారుగానే ఆరిపోయిన మంచులాగా అక్కడ ఏమి జాడలేదు, ఇక మంచు లేదు అనుకున్నట్టుగా ప్రేమ లేని తనం నీ దగ్గర. భక్తి అంటే ప్రేమ కలిగి ఉంటుంది. అది దేవుడి పట్ల, తోటి మానవుడి పట్ల. దేవుడి స్తోత్రం. భక్తి అంటే అదేంటి. నేను భక్తుడిని అనుకుంటాం కాదు, నీకు దేవుడి పట్ల అమోఘమైన ప్రేమ ఉండాలి భక్తుడు అయితే. దేవుడికి స్తోత్రం. ఎంత పనులున్నా, ఎంత స్నేహితులున్నా, ఎంత గొప్ప కార్యక్రమాలున్నా అవి నీ దేవుడి కంటే ఎక్కువ కనబడకూడదు. దేవుడే నీకు ఎక్కువ కనబడాలి. ఇవాళ ప్రార్థన అండి, వ్యాపారం లేదు, వ్యాపారం లేదు. ఇవాళ ప్రార్థన అండి, ఈ పెళ్ళి తర్వాత చూసుకుందామండి, ముందు దేవుడు ప్రార్థనకి వెళ్ళిపోవాలి. బంధువులు వచ్చారంటే ఆగిపోవటం, చిన్న తలనొప్పి వచ్చి ఆగిపోతాం, చిన్న బలహీనత వచ్చి ఆగిపోతాం, చిన్న కారణం ఉంటే ఆగిపోవటం. ఇది భక్తి కాదు. దేవుడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు నిజమైన వాళ్ళు ఏమంటారు చెప్పండి? ముందున్న దేవుడిని ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుని వస్తారు. మీరు వస్తే నాతో పాటు ప్రార్థన లేదా ఇంటికాడు, కానీ నేను ఆగనండి వాళ్ళ ప్రార్థన. లోపం కూడా ఏమనుకోవాలంటే ఈవిడ ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతాయి. ఈయన ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆరాధన ఉంటాడంతే. ఆయన దేవుడి పట్ల అమోఘమైన ప్రేమని దేవుడికి ఇస్తాడు. భక్తి అంటే ఇక్కడ మరొక అర్థం చెప్పారు ఏంటంటేమ్మా, భక్తి అంటే ఏంటమ్మా, దేవుడి పట్ల ప్రేమ. నీకుందా ప్రేమ? లేకపోతే ఎగిరిపోయి మేఘంలాగా అక్కడ ఇక్కడ ఉండాలి, ఎగిరిపోయింది లేదు అన్నట్టుగా, అక్కడ మంచు ఉంది ఇప్పుడు లేదనుకున్నట్టుగా నీకు దేవుడి పట్ల అలా ఉంటే నిజమైన భక్తి కాదు. హల్లెలూయా. ఇంకా అపోస్తలుల కార్యం 18:7 ఒక మాట చదవమ్మా. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకుని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుడు స్తోత్రం. చూడండి ఇక్కడ పౌలు అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి కలిగినటువంటి తీతియు యూస్తు అను వారి ఇంటికి వచ్చాట. అతని ఇల్లు ఎక్కడుందట? సమాజ మందిరమును ఆనుకుని ఉందట. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఏమనుకుంటారంటే
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తీతియు యూస్తూ అతని పేరు. 2 మాటలు ఒకటే, తీతియు యూస్తూ అనేవాడు. అతని ఇల్లు ఎక్కడుందంటమ్మా? సమాజ మందిరాన్ని ఆనుకుని ఉందట. కొంతమంది ఇల్లు గుడి పక్కనే ఉండొచ్చు అనుకోండి. ఎవరో గుడి పక్కన ఉంటే ఇబ్బంది పడదు. గుడి ప్రక్కనే ఉంటారు కానీ ప్రార్థనకు రాదు కొంతమంది. నాకు తెలియని పాస్టర్, నాకు తెలియని పాస్టర్ అమ్మా, నాకు తెలియని ప్రార్థనలా, నాకు తెలియని భక్తి అనుకుంటూ వీళ్ళు నాకు అంత ఓను మొత్తం తెలుసు అన్నట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు, ఏమీ ఉండదు కొంతమంది మీద. నీ ఇల్లు సమాజ మందిరం దగ్గర ఉంటుంది కానీ సముద్రంలో ఉన్న రాయిలాగా ఒక్క చుక్క నీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటారు కొంతమంది. భక్తి అసలు అబ్బదు. దగ్గరుంటే ఎప్పుడు రావాలి ప్రార్థనకి? వెంటనే అక్కడ మొదటి ప్రార్థన చేయకూడదే రావాలి. దేవుడికి స్తోత్రం. మరి ఎవరో గోపాలకృష్ణలాగా 1 మైలు 2 మైళ్ళ నుంచి రావాలనుకోండి, 2 నిమిషాలు లేట్ అయితే అనుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఆయన అందరికంటే ముందుంటాడు. దేవుడికి స్తోత్రం కలిగి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతియు యూస్తూ అని వాని ఇంటికి పోనొచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరమునకు ఆనుకుని ఉండేది. అంటే ఇక్కడ ఏమన్నాయమంటే ఇతని గురించి గాడ్ ఫీరింగ్ మ్యాన్. తీతియు యూస్తూ అనేవాడు దేవుని పట్ల భయము కలిగి నడుచుకునేవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతని గురించి ఏమన్నాయమ్మా? చాలండి. ఇక్కడ దేవుని యందు భక్తి గలవాడు, దేవుని భయము కలిగిన విశ్వాసం గురించి తన చివరి మాట 10వ విషయం. అపొస్తలుల కార్యం 12:22 అననీయ గాడ్ ఫీరింగ్ పాస్టర్. అపొస్తలుల కార్యం 22:12 వచనంలో అతడు ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అని ఒకడు పౌలు దగ్గరికి వచ్చి నిలిచి, సౌలా సహోదరుడా దృష్టి పొందమని చెప్పాడు. చూడండి, ఇక్కడ అననీయ అని అననీయ సభ్యుల్లో ఆ అననీయ అనుకోమాకండి. ఈ అననీయ పాస్టర్ గారు ఆయన గాడ్ ఫీరింగ్ పాస్టర్, దేవుడు అంటే భయపడే పాస్టర్. ఇవాళ సేవకులారు ఎవరైనా వింటుంటే ఒకసారి గమనించండి. ప్రతి దైవ సేవకుడు దేవుడు భయం కలిగి నడుచుకునేవాడు. దేవుడికి స్తోత్రం. మంచి సాక్షి కలిగాడు. తన చుట్టుపక్కల ఉన్న వారందరి విషయంలో ఇతను మంచి సాక్ష్యం పొందినవాడట. దేవుడు అతనితో మాట్లాడి, సౌలు అనేవాడు కనపడ్డాడు, 2 కళ్ళు పోయినాయి, పలానా యోధాను అని అంటున్నాడు దారిలో, నువ్వు వెళ్ళి అతను ప్రార్థన చేయవయ్యా అని మాట్లాడాడు. ఏంటంటాడు పాస్టర్ గారు, ప్రభా అతను నమ్మకూడదునైనా, మన బిడ్డలకు పెద్ద వ్యతిరేకి, తీరా ప్రార్థన చేయడానికి బొడ్లో కద్దెడు తిప్పుతున్నాయి, అది చాలా రౌడీనైనా నీకు తెలియదు, వెళ్ళవయ్యా వెళ్ళు, అతను నేను ఎన్నుకున్నాను నా సేవకుడు, వెళ్ళు, నా కబుర్లు చెప్పండి. కొంతమంది దేవుడికి ఎలా చెప్తారు, వాటి గురించి నీకు తెలియదు ప్రభా, వాటి గురించి నువ్వు దేవుడికి చెబుతావు, వాటి గురించి నీకు తెలియదని దేవుడికైనా తెలుసు. కానీ అననీయ ది బెస్ట్ పాస్ట్. అతని గురించి ఏమనబడిందంటే, అననీయ ఈజ్ గాడ్ ఫీరింగ్ పాస్ట్, దేవుడు అంటే భయపడేవాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మంచి సాక్షి ఉండాలి పాస్టర్. దేవుడు భయం కలిగి బ్రతకాలి. దేవుడు స్తోత్రం. ఈ ఉదయకాల ఆరాధనలో దేవుని భయం కలిగిన పాస్టర్ అయ్యాడు, దేవుని భయం కలిగిన విశ్వాసులు అయ్యాడు, ప్రార్థన చేసేవాళ్ళు అయ్యాడు. చెప్పండి, తలో మాట ఏం చెప్పాను నేను? వాడు ఏమా మంచి చేసేవాళ్ళు అయి ఉండాలి, ఇంకా దేవుడు భయం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, మన భక్తి మనకి ధైర్యం పుట్టించేది అయి ఉండాలి. మన భక్తి ధైర్యం పుట్టించేదయ్యి ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి, ఆరాధకులమై ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు అయి ఉండాలి, మన భక్తి నిలిచే భక్తి అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఏమండి, దేవునికి అత్యంత దగ్గర అయ్యేవాళ్ళు ఉండాలి. గుడి పక్కన ఇల్లు మాత్రమే భక్తి గలవాళ్ళు కాదు, గుడికి దూరంగా ఉన్న వాళ్ళు కూడా భక్తి గలవాళ్ళు.
మన భక్తికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. నువ్వు వాక్యం చదివితే భక్తుడు, ప్రార్థన చేస్తే భక్తుడు, పరిశుద్ధ జీవితం జీవిస్తే భక్తుడు. కాబట్టి దేవుడు భయం కలిగి ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. భక్తి జీవితం అంటే ఇదే, భక్తి కలిగి జీవించాలి. దేవుడి మాటలు మీ హృదయంలో దీవించునుగాక.